నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. పిల్లలు అందరికీ నమస్కారం. మన జనరల్ సైన్స్ క్లాస్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం మన చుట్టూ ఉండే మొక్కల గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ఎప్పుడైనా ఆలోచించారా మొక్కలు తమ ఫుడ్ని ఎలా తయారు చేసుకుంటాయని? అసలవి ఏం తింటాయి? ఈ ప్రశ్నలన్నింటికీ మనకీ చాప్టర్లో సమాధానం దొరుకుతుంది. చాప్టర్ పేరు న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. సరే, ఈ చాప్టర్ పూర్తయ్యేసరికి మనం ఏమేం నేర్చుకుంటామో ఒక్కసారి చూసేద్దాం. ముందుగా ద ప్లాంట్స్ ఫుడ్ ఫ్యాక్టరీ సెక్షన్లో మొక్కలు తమ ఫుడ్ను ఎక్కడ తయారు చేస్తాయో చూస్తాం. ఆ తర్వాత వంటకి కావలసిన పదార్థాలు అంటే గ్యాదరింగ్ లైఫ్స్ ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకుందాం. మొక్కలు కేవలం స్టార్చ్నే తయారు చేస్తాయా, ఇంకేమైనా ఉంటాయా అనేది బియాండ్ జస్ట్ స్టార్చ్లో చూద్దాం. ఇక ఆ తర్వాత కొన్ని చాలా విచిత్రమైన మొక్కలు, వాటి డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్, అన్యూజువల్ ప్లాంట్ డయట్స్ గురించి నేర్చుకుంటాం. చివరగా కొన్ని ప్రశ్నలతో ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నదంతా ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. ఓకే, ఇక మొదలు పెట్టేద్దామా మన ఫస్ట్ సెక్షన్, ద ప్లాంట్స్ ఫుడ్ ఫ్యాక్టరీ. అసలు మొక్కలు తమ ఫుడ్ని ఎలా తయారు చేసుకుంటాయో తెలుసుకుందాం రండి. ఆలోచించండి, మనకి ఆకలేస్తే అమ్మ వండి పెడుతుంది, లేదా బయట ఏదైనా కొనుక్కొని తింటాం. మరి మొక్కల సంగతేంటి? పాపం వాటికి ఆకలేస్తే ఎవరు ఆహారం పెడతారు? అవి మనలాగా నోరు తెరిచి తింటాయా? ఈ ప్రశ్నలకే ఇప్పుడు మనం సమాధానం వెతకబోతున్నాం. అసలు విషయం ఏంటంటే మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. చాలా గ్రేట్ కదూ! ఈ అద్భుతమైన ప్రాసెస్నే మనం ఫోటోసింథసిస్ అని అంటాం. ఫోటోసింథసిస్ గ్రీక్ భాషలో ఫోటో అంటే లైట్, సింథసిస్ అంటే తయారు చేయడం. సింపుల్గా చెప్పాలంటే లైట్ని ఉపయోగించి ఫుడ్ తయారు చేసుకోవడం. ఇక్కడ ఈక్వేషన్ చూడండి. గాలిలోని కార్బన్ డయాక్సైడ్, నేల నుంచి తీసుకున్న వాటర్, ఈ రెండూ కలిసి సన్లైట్ మరియు ఆకుల్లో ఉండే క్లోరోఫిల్ సమక్షంలో గ్లూకోజ్ ఇంకా ఆక్సిజన్గా మారతాయి. ఈ గ్లూకోజే మొక్కకు కావలసిన ఫుడ్ అంటే ఎనర్జీ అన్నమాట. ఈ మొత్తం ఫోటోసింథసిస్ ప్రాసెస్ని మనం ఒక కిచెన్తో పోల్చుకోవచ్చు. చాలా సరదాగా ఉంటుంది. ఇక్కడ కిచెన్ ఏది చెప్పండి? అదే ఆకు, ద లీఫ్. మరి వంట చేసే మాస్టర్ షెఫ్ ఎవరు? ఆకులకు ఆ గ్రీన్ కలర్ ఇచ్చే క్లోరోఫిల్. మరి వంటకి కావలసిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్ ఏంటి? వాటర్, కార్బన్ డయాక్సైడ్ ఇంకా సన్లైట్. ఇంత కష్టపడి వండిన ఫుడ్డేంటి? అదే గ్లూకోజ్. ఇది ఒక రకమైన షుగర్. తర్వాత ఇదే స్టార్చ్ రూపంలో స్టోర్ చేయబడుతుంది. సరే, కిచెన్ రెడీ, షెఫ్ రెడీ. మరి వంటకి కావాల్సిన సరుకులు అంటే ఈ రా మెటీరియల్స్ మొక్కకి ఎలా అందుతాయి? అదెలాగో ఇప్పుడు చూద్దాం. మన సెక్షన్ 2, గ్యాదరింగ్ లైఫ్స్ ఇంగ్రీడియంట్స్. మొదటి ఇంగ్రీడియంట్ వాటర్. ఇది ఎక్కడి నుండి వస్తుంది? చాలా సింపుల్. మొక్క యొక్క వేర్లు అంటే రూట్స్ నేలలోని నీటిని, అందులో కరిగి ఉన్న న్యూట్రియంట్స్ని పీల్చుకుంటాయి. తర్వాత మొక్క కాండం అంటే స్టెమ్ ఒక పైప్ లైన్లా పనిచేస్తుంది. ఈ పైప్లైన్ ద్వారా నీటిని, పోషకాలను పైకి, ఆకుల వరకు అంటే మన కిచెన్ వరకు సప్లై చేస్తుంది. ఓకే, మరి రెండవ ఇంగ్రీడియంట్ కార్బన్ డయాక్సైడ్ సంగతేంటి? మనం ముక్కుతో గాలి పీల్చుకుంటాం కదా, అలాగే మొక్కలు ఆకుల మీద ఉండే చాలా చిన్న రంధ్రాల ద్వారా గాలిని లోపలికి తీసుకుంటాయి. ఈ బుజ్జి రంధ్రాలనే స్టొమాటా అంటారు. ఇవి మన కంటికి కనిపించినంత చిన్నగా ఉంటాయి. ఈ స్టొమాటా ద్వారే కార్బన్ డయాక్సైడ్ ఆకు లోపలికి వెళ్తుంది. ఫోటోసింథసిస్ అయిపోయాక ఆక్సిజన్ బయటకొస్తుంది. సరే, వాటర్ వచ్చేసింది, కార్బన్ డయాక్సైడ్ కూడా వచ్చేసింది. మరి సన్లైట్ నిజంగా అవసరమా? ఫోటోసింథసిస్ జరగాలంటే సూర్యరశ్మి తప్పనిసరిగా ఉండాలా? ఏమో, ఈ డౌట్ని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి క్లియర్ చేసుకుందాం. ఈ ప్రయోగాన్నే అయోడిన్ టెస్ట్ ఫర్ స్టార్చ్ అంటారు. ఏం చేయాలో చూడండి. ముందుగా ఆరోగ్యంగా ఉన్న ఒక కుండీలోని మొక్కను తీసుకోవాలి. దాని ఆకులలో ఒకదానికి మధ్యలో కొంచెం భాగానికి అటు ఇటు ఒక బ్లాక్ పేపర్ని క్లిప్ చేయాలి. ఎందుకంటే ఆ భాగానికి సూర్యరశ్మి తగలకూడదు. ఇప్పుడు ఆ మొక్కను కొన్ని రోజులు ఎండలో ఉంచాలి. ఆ తర్వాత మనం బ్లాక్ పేపర్ చుట్టిన ఆకును కోసి దాన్ని ఆల్కహాల్లో వేసి మరిగిస్తే ఆకులో ఉన్న గ్రీన్ కలర్ అంటే క్లోరోఫిల్ పోతుంది.
ఇప్పుడు ఆ రంగులేని ఆకుమీద కొన్ని చుక్కల అయోడిన్ సొల్యూషన్ వేయాలి. ఇప్పుడు మ్యాజిక్ చూడండి, రిజల్ట్ ఏమొచ్చిందో గమనించండి. ఆకులో ఏ భాగానికైతే సూర్యరశ్మి తగిలిందో, అంటే మనం బ్లాక్ పేపర్తో కవర్ చేయని భాగం, అది బ్లూ-బ్లాక్ రంగులోకి మారిపోయింది. దీని అర్థం అక్కడ స్టార్చ్ తయారైందని. మరి మనం బ్లాక్ పేపర్తో కవర్ చేసిన భాగం, అది యెలోయిష్ బ్రౌన్గానే ఉంది, అంటే అక్కడ స్టార్చ్ తయారవ్వలేదు. సో దీన్ని బట్టి మనకేం ప్రూవ్ అయింది? ఫుడ్ అంటే స్టార్చ్ తయారు కావాలంటే సన్లైట్ ఖచ్చితంగా అవసరం. ఇప్పటిదాకా మనం మొక్కలు ఫోటోసింథసిస్ ద్వారా స్టార్చ్ తయారు చేస్తాయని తెలుసుకున్నాం. మరి మొక్కలు పెరగడానికి, బలంగా ఉండటానికి కేవలం ఈ స్టార్చ్ ఒక్కటే సరిపోతుందా? ఇంకేమైనా అవసరమా? లెట్స్ ఫైండ్ అవుట్ మన సెక్షన్ 3 బియాండ్ జస్ట్ స్టార్చ్. అసలు విషయమేంటంటే, ఫోటోసింథసిస్లో మొదటగా తయారయ్యేది షుగర్ అంటే గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ని మొక్క తన పనులకు వాడుకుంటుంది. ఎక్స్ట్రా ఉన్న గ్లూకోజ్ని స్టార్చ్ రూపంలోకి మార్చి ఆకులు, పండ్లు, వేర్లలో దాచుకుంటుంది. అయితే మన బాడీకి కార్బోహైడ్రేట్స్తో పాటు ప్రోటీన్లు, ఫ్యాట్స్ ఎలా అవసరమో మొక్కలకు కూడా అంతే. అవి ప్రోటీన్లు, ఫ్యాట్స్ వంటి ఇతర ముఖ్యమైన పదార్థాలను కూడా తయారు చేసుకుంటాయి. కానీ ఇవి తయారు చెయ్యాలంటే వాటికి నేల నుండి కొన్ని అదనపు పోషకాలు, అడిషనల్ న్యూట్రియంట్స్ కావాలి. ఈ అదనపు పోషకాలనే ప్లాంట్ న్యూట్రియంట్స్ అంటాం. వీటిలో ముఖ్యమైనవి మ్యాక్రోన్యూట్రియంట్స్, అంటే మొక్కలకి ఎక్కువ పరిమాణంలో కావలసినవి. ఉదాహరణకి నైట్రోజన్, ఫాస్ఫరస్ మరియు పొటాషియం. షార్ట్గా ఎన్పీకే అని అంటాం. ముఖ్యంగా ప్రోటీన్లు తయారు కావడానికి నైట్రోజన్ చాలా చాలా అవసరం. అందుకే మన రైతులు పొలాల్లో యూరియా వంటి ఎరువులు వేస్తారు. యూరియా ద్వారా మొక్కలకు కావలసిన నైట్రోజన్ బాగా అందుతుంది. ఇప్పటిదాకా మనం చూసిన మొక్కలన్నీ తమ ఫుడ్ను తామే తయారు చేసుకుంటాయి. వాటిని ఆటోట్రాఫ్స్ అంటారు. కానీ కొన్ని మొక్కలు చాలా స్పెషల్. అవి ఈ రూల్స్ని అస్సలు పాటించవు. వాటి ఫుడ్ హ్యాబిట్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. అవేంటో చూద్దామా? మన సెక్షన్ 4 అన్యూజువల్ ప్లాంట్ డయట్స్. మొదటి రకం పారాసిటిక్ ప్లాంట్స్ అంటే పరాన్నజీవి మొక్కలు. ఎప్పుడైనా చెట్ల మీద పసుపు రంగులో తీగలు అల్లుకుని ఉండటం చూశారా? దాన్నే బంగారు తీగ లేదా కుస్కుటా అంటారు. దానికి ఆకులుగాని క్లోరోఫిల్ గాని ఉండవు. అందుకే అది సొంతంగా ఫుడ్ చేసుకోలేదు. మరి ఎలా బ్రతుకుతుంది? ఇది ఏ మొక్క మీదైతే పెరుగుతుందో ఆ మొక్క కష్టపడి తయారు చేసుకున్న ఫుడ్ని దొంగతనంగా లాగేసుకుంటుంది. ఇలా ఆహారాన్ని లాక్కునే జీవిని పారాసైట్ అని, ఆహారాన్ని పోగొట్టుకుంటున్న ఆ మొక్కని హోస్ట్ అని అంటారు. ఇక రెండవ రకం సాప్రోఫైట్స్. ఇవి చనిపోయిన, కుళ్ళిపోతున్న పదార్థాల మీద బ్రతుకుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి మన నేచర్లోని క్లీనర్స్ లాంటివి. ఉదాహరణకు పుట్టగొడుగులు అంటే మష్రూమ్స్. ఇవి చనిపోయిన చెట్ల మీద, తడి నేల మీద పెరుగుతాయి. అలాగే మనం బ్రెడ్ని కొన్ని రోజులు పక్కన పెడితే దానిమీద బూజు అంటే బ్రెడ్ మోల్డ్ వస్తుంది కదా, అది కూడా ఒక సాప్రోఫైటే. ఇవి చనిపోయిన వాటి నుండి పోషకాలను తీసుకుంటాయి. ఇక ఇప్పుడు మనం చూడబోయేవి అన్నింటికన్నా విచిత్రమైనవి ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటే కీటకాలను తినే మొక్కలు. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ! మొక్కలు పురుగుల్ని తింటాయా? అవును. పిచ్చర్ ప్లాంట్ వంటి మొక్కలు నైట్రోజన్ తక్కువగా ఉండే నేలల్లో పెరుగుతాయి. వాటికి కావలసిన నైట్రోజన్ కోసం అవి చిన్న చిన్న పురుగులను ఆకర్షించి వాటిని ట్రాప్ చేసి డైజెస్ట్ చేసుకుంటాయి. ఆ పిచ్చర్ ప్లాంట్ ఆకు ఒక కూజాలా మారి దానిలోకి పురుగు రాగానే మూత మూసేస్తుంది. లోపల ఉన్న లిక్విడ్స్ ఆ పురుగును జీర్ణం చేసి నైట్రోజన్ను గ్రహిస్తాయి. అమేజింగ్ కదా! సరే, ఇప్పటిదాకా మనం చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాం కదా, మరి మనకు ఎంతవరకు అర్థమైందో టెస్ట్ చేసుకుందామా? రండి. సెక్షన్ 5 లెట్స్ ప్రాక్టీస్. మొదటి ప్రశ్న, పారాసైట్కి సాప్రోఫైట్కి మధ్య తేడాలు చెప్పండి. రెండింటికి ఒక్కో ఉదాహరణ ఇవ్వండి. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒకటి బ్రతికి ఉన్న హోస్ట్ నుండి ఫుడ్ తీసుకుంటుంది, ఇంకొకటి చనిపోయిన వాటి నుండి ఫుడ్ తీసుకుంటుంది. సో ఆలోచించి చెప్పండి. రెండవ ప్రశ్న, కొన్ని మొక్కలు కీటకాలను ఎందుకు తినాలి? జస్ట్ ఇప్పుడే మనం దీని గురించి మాట్లాడుకున్నాం. అవి పెరిగే నేలలో ఒక ముఖ్యమైన న్యూట్రియంట్ తక్కువగా ఉంటుంది. ఆ న్యూట్రియంట్ ఏంటో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. చాలా బాగా ప్రయత్నించారు. ఇప్పుడు మనం ఈ చాప్టర్లో నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ అన్నింటినీ ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. మన చివరి సెక్షన్ 6 సమ్మరీ. ఓకే, సో ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకున్నామంటే
చాలా మొక్కలు ఆటోట్రోఫ్స్. అవి సూర్యరశ్మి, నీరు, CO2 ఉపయోగించి ఫోటోసింథసిస్ ద్వారా తమ ఫుడ్ను తామే తయారు చేసుకుంటాయి. కొన్ని మొక్కలు మాత్రం హెట్రోట్రోఫ్స్. అవి ఫుడ్ కోసం వేరే వాటి మీద ఆధారపడతాయి. అందులో కస్కుటా లాంటి పారాసిటిక్ ప్లాంట్స్ బ్రతికి ఉన్న హోస్ట్ నుండి ఫుడ్ తీసుకుంటాయి. మష్రూమ్స్ లాంటి సాప్రోఫైట్స్ చనిపోయిన వాటి నుండి ఆహారాన్ని పొందుతాయి. ఇక పిచ్చ ప్లాంట్ లాంటి ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ నైట్రోజన్ కోసం కీటకాలను తింటాయి. చూసారా, మొక్కల ప్రపంచం ఎంత వైవిధ్యంగా, ఎంత అద్భుతంగా ఉందో. ఈ రోజు నుండి మీ చుట్టూ ఉన్న మొక్కలను చూసినప్పుడు అవి తమ ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటున్నాయో ఒక్కసారి ఆలోచించండి. లెర్నింగ్ని ఇలాగే సులభంగా, సరదాగా చేసుకుందాం. మళ్ళీ మనం తర్వాతి క్లాస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.